వాల్మీకి రామాయణ రచన చేశారు. వాల్మీకి రామాయణ రచన చేసినప్పుడు ఆయన ఎప్పుడో జరిగిపోయిన కథని రాశారని మీరు అనకూడదు. ఇతిహాసము అంటారు. ఇతిహాసము అంటే ఇతి హా అసం, ఇది ఇలాగే జరిగినది, ఇది ఇలాగే జరిగినది అని చెప్పడానికి నువ్వు చూసావా? వాల్మీకి మహర్షి రామాయణంలో అంతర్భాగం. సీతమ్మ తల్లి వాల్మీకి ఆశ్రమంలో పెరగలేదు. బ్రహ్మగారు వరమిస్తే ఆచమనం చేస్తే ఆయన కళ్ళ ముందు కనపడింది రామాయణం. అందుకని ఇతిహాసం అంటే అలాగే జరిగినది, అది అబద్ధం కాదు, కల్పిత కథ కాదు. రామాయణం పరమసత్యం, అందుకే అందులో వాల్మీకి పాత్ర అవుతారు. అలాగే మహాభారతం, భారతం ఇతిహాసం. అందుకే వ్యాసుడు మహాభారతంలో అనేక పర్యాయములు కనపడతాడు. ఒకసారి చంద్రవంశం ఆగిపోయింది, కురువంశం ఆగిపోయింది ఒకసారి. ఎందుకని? శంతన మహారాజుకి కలిగినటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీర్యుల్లో చిత్రాంగదుడు మరణించాడు, విచిత్ర వీర్యుడు మరణించాడు. అంబిక అంబాలిక ఇద్దరు విధవలుగా మిగిలిపోయారు, సంతానం లేదు. భీష్ముడు వివాహం చేసుకోలేదు, రాజ్య పరిపాలన చేపట్టాడు, కాబట్టి సింహాసనానికి ఉత్తరాధికారి లేడు. అటువంటి సమయంలో మళ్ళీ వ్యాస భగవానుడే వచ్చి తన తేజస్సు చేత అంబిక అంబాలికాలకు సంతానాన్ని అనుగ్రహించాడు. మహాపురుషుడైనటువంటి విదురుడు కూడా దాసి వలన జన్మించాడు. సరే, అలా ఇవ్వచ్చా? మళ్ళీ అదొక పెద్ద ధర్మ సూక్ష్మం. అది ఎప్పుడైనా భారత ప్రసంగంలో ఇంద్రుడు గారు, ఇప్పుడు ఎందుకు అవన్నీ? కాబట్టి వ్యాసుడు భారతంలో అంతర్భాగం. ఎప్పుడెప్పుడు ధర్మ సంక్లిష్టత ఏర్పడుతుందో అప్పుడప్పుడు వ్యాసుడు కనపడుతుంటాడు భారతంలో. నేను మొన్న మీకు ఒక ఉదాహరణ చూపించాను. కాళహస్తీశ్వర శతకంలో ద్రోణపర్వంలో అశ్వత్థామ ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేసి కృష్ణార్జునుల్ని ఎందుకు చెనకలేదు అని బాధపడుతుంటే వ్యాసుడు కనపడి ఉపాసనా రహస్యాన్ని చెప్పాడు. అనేక పర్యాయములు వ్యాసుడు కనపడతాడు. ఇవన్నీ పరమ సత్యమే. తపోనిష్టాగరిష్ఠులైనటువంటి వ్యక్తులు ఏదైనా ఈ దేశంలో సాధించగలరు అని నిరూపించడానికి వ్యాసుడు భారతంలో చేసింది ఏమిటో తెలుసా అండి? కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు అక్షౌహిణీల సైన్యం. ఆ కురురాజు యొక్క బంధువులందరూ మరణించారు. జలతర్పణ ఇచ్చారు. ఇచ్చిన తరువాత గాంధారి మొదలైన వాళ్ళు కోరుకున్నారు, ఒక్కసారి మా బంధువులందరినీ చూడాలనుందని. వ్యాసుడిని అడిగారు, మాకు చూపిస్తావా అని అడిగారు. మీకు సాయంకాలం చూపిస్తానని సంధ్యావందనం చేసుకుని నది ఒడ్డున కూర్చున్నాడు. అంతే. మరణించిన వాళ్ళందరూ దివ్య శరీరాలతో వచ్చి ఎదురుగుండా కనపడ్డారు అందరికీ. ఈ దేశంలో తపశ్శక్తి యొక్క గొప్పతనం ఎటువంటిదో, పైలోకాలకి వెళ్ళిపోయిన వాళ్ళని సూక్ష్మ శరీరాలతో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపించగలిగినటువంటి దక్షత తపశ్శక్తికి ఉందని నిరూపించిన మహానుభావుడు వ్యాసుడు. అందుకే వేద విభాగం చేసిన వాడు కాబట్టి వేదవ్యాసుడయ్యాడు ఆయన. ఆ వ్యాసుడి దగ్గర నుంచి పరంపర అంటే వ్యాసుడు ఇచ్చినటువంటి వేదములను, ఆయన చేసిన వేద విభాగాన్ని, అంటే మీరు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. వేదము ప్రారంభం ఎక్కడా అని అడిగారు అనుకోండి, అద్వైత సంప్రదాయంలో దీని గురు పరంపరా స్తోత్రం చెప్పినప్పుడు దీని రహస్యం చెప్తారు. నారాయణం అంటారు. వేదం ఎక్కడ మా గురు పరంపర ఎక్కడ మొదలు అంటే నారాయణం దగ్గర, నారాయణుడి దగ్గర. వేదం ఎక్కడ మొదలు అంటే ఈశ్వరుడి దగ్గర మొదలు. ఈశ్వరుడే వేదము, వేదమే ఈశ్వరుడు. వేదమే ఈశ్వరుడు ఎలా అవుతుంది అంటే, నేను ముందు పుట్టానా నా ఊపిరి ముందు పుట్టిందా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏది ముందు పుట్టినట్టు? నా ఊపిరే నేను కదండి. నేను ఎప్పుడు ఊపిరి తీశానో అప్పుడే పుట్టాను. నేను ఎప్పుడు ఊపిరి తీయడం ఆపేస్తానో అప్పుడు మరణిస్తాను కదా. ఊపిరి తీసి ఊపిరి వదలడమే భవతి, ఉన్నానని గుర్తు. ఈశ్వరుడి ఊపిరి వేదమైతే ఈశ్వరుడే వేదమా కాదా? నా ఊపిరి నేనైతే ఈశ్వరుడి ఊపిరి వేదమైతే ఈశ్వరుడు వేదం కాదండి. వేదపురుషుడు ఈశ్వరుడే. కాబట్టి ఈశ్వరుడు మొట్టమొదట వేదాన్ని ప్రారంభం చేశాడు. అందుకే మనకి ప్రమాణము వేదము. వేదము అపౌరుషేయము, పుస్తకాలు రచన చేసింది కాదు, పరమేశ్వరుడి ఊపిరి. పరమేశ్వరుడే వేదంగా ఉన్నాడు. దానికి కాలంతో సంబంధం లేదు. వేదాలు ఇప్పటివే ఎవడైనా అంటే పశ్చాబద్ధం కాదు, వేదం గురించి తెలియదని గుర్తు. వేదానికి కాలం లేదు, అది ఎవడు చెప్పలేడు కూడా. ఈశ్వరుడు ఎప్పుడో. అందుకే అమ్మవారి గురించి చెప్తే లలితా సహస్రంలో అమ్మవారు ఎప్పుడు పుట్టిందన్నారు అనుకోండి, పూర్వజా, నువ్వు ఎప్పుడు పుట్టావు, నీకన్నా ముందుంది. మీ తాతగారు అంతకన్నా ముందుంది, మీ ముత్తాతగారు అంతకన్నా ముందుంది, ఈ భూమి అంతకన్నా ముందుంది, నువ్వు ఎన్ని చెప్తావో అంతకన్నా ముందుంది పూర్వజా. ఆవిడ ముందుంటే ఆవిడలే వేదం ఉంది ఆవిడతో. కాబట్టి వేదం ఎప్పుడు పుట్టింది నువ్వు చెప్పలేవు, దానికి డేట్ ఆఫ్ బర్త్ లేదు. కాబట్టి నారాయణం ఆయన ఎవరికి చెప్పారు? ఆయన బ్రహ్మగారికి చెప్పారు. ఆయన నాభికమలంలోంచి పుట్టినటువంటి పద్మంలో ఆవిర్భవించిన చతుర్ముఖ బ్రహ్మగారికి చెప్తే ఆయన 4 ముఖాలతో వేదం చెప్తే ఆయన సృష్టి చేశాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తన కొడుకు వశిష్ఠుడికి చెప్పాడు. అంటే దేవతామూర్తులలో నారాయణుడు బ్రహ్మగారి దగ్గరికి వచ్చేటప్పటికి దేవతా స్వరూపాల్లో వేదం చెప్పడం అయింది.
ఇప్పుడు ఋషి జాతిలోకి వెళ్ళి ఋషి మనిషి కాడు. నేను మొన్ననే దీని గురించి ఎక్కడో మాట్లాడాను. మనిషిగా ఋషిని చెప్పడం కుదరదు, ఎందుకంటే ఋషి కారణజన్ముడు. మీకు ఇప్పుడేగా చెప్పాను, శుకబ్రహ్మ అరణిలోంచి పుట్టాడు, మనుష్యుడని ఎలా అంటారు? కానీ మనుష్యుడిగా ప్రవర్తించాడంతే. అందుకే ఋషికి తర్పణం ఉంది. మంత్రాధిష్టాన దేవత మంత్రానికి బీజాక్షరానికి గురువుగా ఋషి ఉంటాడు. ఋషి పేరు చెప్పి అంగన్యాసకరన్యాసం చేస్తాం. మనుష్యులందరూ అలా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు నారాయణుడు బ్రహ్మ, తర్వాత ఋషి ఎవరు? వశిష్ఠం. వశిష్ఠుడి తర్వాత శక్తి. శక్తి అంటే వశిష్ఠుడు కొడుకు శక్తి. శక్తి తర్వాత పరాశరుడు. పరాశరుడి తర్వాత వ్యాసుడు. వ్యాసుడి తర్వాత శుకుడు. ఇక్కడ వరకు వరుసగా ఒకరి కడుపున ఒకరు పుట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఈ తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికీ శుకబ్రహ్మని దాటిన తర్వాత ఇక కడుపున పుట్టిన బిడ్డలతో వెళ్ళలేదు. అద్వైత సంప్రదాయంలో వెళ్ళేటటువంటి గురు పరంపరా స్తోత్రం. శుకుడి తర్వాత గౌడపాదాచార్యుల వారు. గౌడపాదాచార్యుల వారి తర్వాత గోవింద భగవత్పాదాచార్యుల వారు. గోవింద భగవత్పాదాచార్యుల వారి తర్వాత శంకర భగవత్పాదాచార్యుల వారు. శంకర భగవత్పాదుల తర్వాత పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, ఇలా సురేశ్వరాచార్యుల వారు. మళ్ళీ ఈ నాలుగు పీఠాలకు అధిపతులు. అక్కడి నుంచి ఆ పీఠ పరంపర ఇప్పటి వరకు. ఇప్పుడు ఏ పీఠాధిపతులు ఉన్నారో అప్పటి వరకు. కంచి ఉందనుకోండి, ఏదో జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి. శృంగేరి ఉందనుకోండి, భారతీ తీర్థస్వామి. అక్కడ వరకు ఆ పరంపర అలా ప్రవాహం కింద వెళ్ళిపోతుంటుంది. వేదము కూడా అలా ప్రవహించి వచ్చింది. అక్కడి నుంచి శాఖోపశాఖలైంది. అక్కడి నుంచి శిష్యులకు చెప్పబడింది. ఆ వేదము ప్రమాణంగా మనం బతుకుతున్నాం. దీనికి అంతటికీ విభాగం చేసే కాలాన్ని బట్టి కలియుగంలో వీళ్ళకి ఇంతంత చప్పున వీళ్ళు ఈ గోత్రాల్లో పుట్టిన వాళ్ళకి వేదం ఇద్దామని ఇచ్చినటువంటి మహాపురుషుడు వ్యాస భగవానుడు. శుకుండిచ్చి భాగవతం చెప్పించిన వాడు వ్యాస భగవానుడు. పరాశర మహర్షికి కొడుకుగా పుట్టినవాడు వ్యాస భగవానుడు. మహాభారత రచన చేసి ధర్మార్థకామ మోక్షములను స్థిరీకరించి మనకి పురుషార్థ సమన్వయం నేర్పినవాడు వ్యాస భగవానుడు. ఇన్ని ఉపకారములు చేసినటువంటి మహాపురుషుడు వ్యాస భగవానుడు. కాబట్టి ఆయనకి ప్రత్యేక నమస్కారం చేయడానికి వచ్చిన తిథి వ్యాస పూర్ణిమ. ఇప్పుడు ఆ వ్యాసుడు ఎవరి యందు ఉన్నాడు? ఆ వ్యాసుడే గురువుగారిలో ఉన్నాడు. కాబట్టి అందుకే గురువుగారు కూర్చున్న పీఠానికి గురుపీఠం అంటారు, వ్యాసపీఠం అంటారు. ఆయనని వ్యాసుడు ఆవహిస్తాడు. వ్యాసుడు ఆవహించి శృతి స్మృతి పురాణముల యందు ఉన్న మమేకమైనటువంటి విషయాలు మనకి అర్థమయ్యేటట్టుగా ఆయనలో ఉండి చెప్పిస్తుంటాడు. ఆనాడు వ్యాసుడు అర్థమయ్యేటట్టు చెప్పినట్టు ఇప్పుడు గురువు గారు చెప్తుంటారు. అందుకని వ్యాసుడి పేరు చెప్పి గురువు గారికి నమస్కారం, వ్యాసుడి పేరు చెప్పి గురువు గారికి సత్కారం. ఇవాళ అందరూ గురువు గారికి నమస్కారం చేస్తారు. ఎందుకు? గురువులో వ్యాసుడిని చూసి. ఆ నమస్కారాలన్నీ ఎవరికి? సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నట్టు ఈ నమస్కారాలన్నీ ఆయన వ్యాసుడికి పంపిస్తాడు. వ్యాసపర బ్రహ్మార్పణమస్తు, ఇవన్నీ వ్యాస భగవానుడికి చెందుగాక. గురువుకి పెట్టిన నమస్కారాలన్నీ ఇవాళ వ్యాసుడికే చెందుతాయి. అంత సర్వోత్కృష్టమైన స్థితిలో ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు మనం వ్యాస పూర్ణిమ చేస్తాం. అయితే నేను ఎలాగో అన్నాను కాబట్టి మీతో ఒక విషయాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తాను. గురువు ఆచార్యుడు అని ఇద్దరు ఉంటారు. మీరు చూడండి, ఆచార్య, భీష్మాచార్య, కృపాచార్య, ద్రోణాచార్య అని ఉంటుంది. శంకర భగవత్పాదాచార్య, చంద్రశేఖర పరమాచార్య, ఆచార్య శబ్దం వేస్తుంటాం. గురు శబ్దం కొంతమందికి వేస్తాం. గురువు ఉండి ఆచార్య శబ్దం లేకపోవచ్చు. ఆచార్య శబ్దం ఉంటే గురు శబ్దం ఉంటుంది. ఏమైనా తేడా ఉందా ఈ రెండింటికి? ఆచార్య యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ కూడా ఆచార్య అని వాడతారు. ఆ ఆచార్యకి ఈ ఆచార్యకి సంబంధం ఏం లేదు. అది ఎందుకు పెట్టారో నాకేం తెలియదు. ఆచార్య ఒక్క దీనికి మాత్రమే సంబంధించింది వైదికంగా. ఆచార్య అంటే ఆచరణ కలిగినవాడు అని. అంటే వేదము ఎలా చెప్పిందో అలా ఆచరణ కలిగినటువంటి వాడైతే ఆయనని ఆచార్య అని సంబోధిస్తారు. అందుకే మీరు చూడండి, జగద్గురు శంకరాచార్యుల వారు అంటాం. ఇప్పుడు ఆయనలో గురువుగారు ఉన్నారు, ఆచార్యుల వారు ఉన్నారు. అంటే గురువుగా ఆయన బ్రహ్మమును తెలుసుకున్నారు, బ్రహ్మమైపోయారు. ఆయన బ్రహ్మమైపోయారని మీరు నేను ఎలా చెయ్యాలో అలా చేయకుండా ఆయన ఏం ఉండరు. ఆయన ధర్మం ఆయన చేస్తారు. మన ధర్మం ఏమిటో మనకి చెప్పి మనతో చేయిస్తారు. సన్యాసి కాషాయం కట్టుకోవాలి, కాషాయం కట్టుకుంటారు. దండక మండలాలు పట్టుకోవాలి, దండక మండలాలు పట్టుకుంటారు. సన్యాసికి ఇదిగో ఈ నియమం ఉంది, ఆ నియమాలు పాటిస్తారు. లోపల ఆయన పరబ్రహ్మము,
బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మముని తెలుసుకుని బ్రహ్మముగా ఉంటారు. పైకి మనందరికీ నేర్పడం కోసమని ఆచరణ ప్రధానంగా జీవితాన్ని కొనసాగిస్తారు. కాబట్టి గురువు ఆచార్యుడు కూడా ఆయన ఎందుంటారు. ఒక్కొక్కసారి గురువుగా ఉంటాడు కానీ ఆచార్యుడు కాడాయన. షిరిడి సాయిబాబా లాంటి వాడు అవి గురువులే, వాళ్ళు ఆచార్యులు కాడు. భగవాన్ రమణులు గురువే, ఆచార్యుడు కాడు. ఎందుకో తెలుసా అండి, ఆచార్య అంటే ఆచరణ ఉంటుంది. సంధ్యావందనం ఉందనుకోండి, సంధ్యావందనం చేస్తారు. త్రికాల సంధ్యావందనం, ఏదో ఈశ్వరార్చన, యజ్ఞోపవీతం, దండకమండలాలు పట్టుకోవడం, ఆహార నియమం, అలా ఆహారం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినడం. అగ్నిహోత్రాన్ని ముట్టుకోరు సన్యాసులు. అగ్నిని వాళ్ళు ముట్టుకోరు కాబట్టి జీవితంలో వాళ్ళ శరీరం పడిపోయినప్పుడు కూడా అగ్నిలో దాన్ని కాల్చకూడదు, భూమిలో స్థాపించేస్తారు. అందుకని వాళ్ళు కనపడితే నకర్మణాన ప్రజయాధనీన త్యాగేనైకే అమృతత్వమానసు పరీడనాకం నిహితం గుహాయాం విభ్రాంతి తద్య తయో విశంతి అని ఉపనిషత్ మంత్రం చెప్పి నమస్కారం చేస్తాం. కాబట్టి వాళ్ళకి ఆచరణ ఉంది. ఒక్కొక్కరు గురువుగా ఉంటారు, ఆచరణ ఉండదు. షిరిడి సాయిబాబా గారిని మీరు తీసుకున్నారనుకోండి, నన్ను చాలా సహృదయంతో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నన్ను సరిగా అర్థం చేసుకోకపోతే నాకు వచ్చే నష్టం ఉండదు. మీరు అర్థం చేసుకుంటే మీకు సరిగా అర్థం అవుతుంది. షిరిడి సాయిబాబా కేవలం గురువు, ఆచార్యుడు కాడు. ఎందుకో తెలుసా అండి, ఆయన అవసరమైతే పెద్ద గంగాళంలో మాంసం వండుతారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అలా వండుతారా? ఆయన అలా చేయరు. పరమాచార్య స్వామివారు ఉన్నారనుకోండి, ఎప్పుడు మీ ధర్మం ఏమిటో మీకు బోధ చేస్తుంటారు. షిరిడి సాయిబాబా అలా బోధ చేయరు. ఆచరణ ప్రధానమైనటువంటి జీవితమును కలిగి తాను తరించి బ్రహ్మమును తెలుసుకున్నవాడెవడో ఆయన గురువు, ఆచార్యుడు కూడా. తాను తరించిపోయి, తాను బ్రహ్మమైపోయి, తాను బ్రహ్మముగా ఉండి, తాను ఆచరించవలసిన అవసరం ఇంకా లేక, తాను ఈశ్వరుడిగా తనని తాను తెలుసుకున్నారు కాబట్టి, తాను తరించిపోయాడు కాబట్టి, ఆయన ప్రవర్తన ఇంకా మీకు అర్థమయ్యే అవకాశం లేదు కాబట్టి, ఇక ఆచరణకి కట్టుబడకుండా ఉండిపోయినటువంటి వాడు గురువు. కాబట్టి గురువు ఆచార్యుడు కావాలని నియమం ఏం లేదు. భగవాన్ రమణులు ఉన్నారు, అసలు నోరు విప్పరు, మౌనస్వామి, అసలు నోరు విప్పి మాట్లాడరు. రమణ మహర్షి సంధ్యావందనం చేయరు, మీరు సంధ్యావందనం చేయడం మానేయచ్చా? దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు, దిగంబరంగానే తిరిగేవారు. దత్తాత్రేయ స్వామి ఆయన కళ్ళు పాత్ర పట్టుకుని కళ్ళు తాగుతూ ఉండేవారు. నేను యథార్థం చెప్తున్నాను. దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర మీరు చదవండి, మీరు చేయండి. అలాగే మీరు చేస్తారా? అందుకే శాస్త్రంలో పెద్ద మాట ఉంది, జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్, అజ్ఞాని షుడ్ నాట్ బి ఇమిటేటెడ్. జ్ఞానిని మీరు అనుకరించలేరు, అజ్ఞానిని అనుకరించరాదు. అజ్ఞాని సంధ్యావందనం చేయడం మీరు మానేస్తారా? జ్ఞాని సంధ్యావందనం చేయడం మీరు మానేస్తారా? మీరు జ్ఞాని అయ్యే వరకు మీరు సంధ్యావందనం చేయాలి. గురువు అయిపోయినటువంటి వాడు తాను అలా కూర్చుంటాడంతే, ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ గురువుగారి కాళ్ళు పట్టుకుంటే మాకేం వస్తుందండి? ఆయన మాకేం చెప్పరుగా, మాకేం ఆచరణ నేర్పరుగా, మాకేం వస్తుంది? ఆయన నోటితో చెప్పక్కర్లేదు, ఆయన మీతో మాట్లాడక్కర్లేదు, మీకు ఆచరణ నేర్పక్కర్లేదు. మీరు ఆయనని గురువుగా నమ్మి నమస్కరిస్తే ఆయన అనుగ్రహం చేత మీలో మార్పు వస్తుంది. ఆయన మిమ్మల్ని ఆచరించేటట్టు చేస్తారు, ఆయన చేసి అనుగ్రహిస్తారు. ఆయన నోటితో చెప్పక్కర్లేదు, ఆయన ఆచరించక్కర్లేదు. కాబట్టి గురువు ఆచార్యుడు కానంత మాత్రం చేత తక్కువ వాడని మాత్రం చెప్పకూడదు. మీరు నన్ను సహృదయంతో సరిగా అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పింది స్పష్టంగా పట్టుకునే ప్రయత్నం మాత్రం మీరు చేయవలసి ఉంటుంది. కాబట్టి గురువు ఆచార్యుడిగా కూడా ఉన్నాడనుకోండి, మీకు ఎక్కువ లాభం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి ఆ లాభం? ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టుకు చెప్తూ ఉంటారు, ఇలా ఉండండి, ఇలా బతకండి, ఇలా చెయ్యండి అంటుంటారు. ఆయన స్వయంగా ఆచరిస్తూ ఉంటారు. మీకు ఆ ఆచరణ చూడడం, చేయడం తేలిగ్గా ఉంటుంది. కేవలం గురువుగా ఉన్నారనుకోండి, చాలా మంచిదే, నేను కాదంటలేదు. రమణ మహర్షికి నమస్కారం చేయొద్దని నేను చెప్తానా? షిరిడి సాయిబాబా గారికి నమస్కారం చేయొద్దని నేను చెప్తానా? దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేయొద్దని నేను చెప్తానా? నేను చెప్పను, చెయ్యమని చెప్తాను. నేను గురువు అనుగ్రహం కలిగితే మీ ఆచరణ మారుతుంది, మీ ప్రవర్తన బాగుంటుంది. కానీ ఆచార్యుడైనటువంటి గురువు మీకు ఇంకొంచెం సులభంగా అందుబాటులో ఉంటాడు. మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్తాడు ఆయన, నాన్న సంధ్యావందనం చెయ్యాలరా, ఎందుకు చెయ్యాలో తెలుసా, ఇది కారణం, సంధ్యావందనం చేయకపోతే భ్రష్టుడు అవుతావురా, చెయ్యి అంటాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి చేస్తారు. గురువు ఏం చేస్తారు? నోటితో చెప్పడు ఆయన, మీరు ఎలా ఉన్నాయని ఊరుకుంటాడు. కానీ ఆయన్ని నమ్మి మీరు నమస్కారం చేస్తున్నారు అనుకోండి,
మీ గురి గురువు. మీకు ఆయన ఎందున్న గురే మీకు గురువుగా మారి మీ స్వధర్మం మీరు చేసేటట్టు చేసి మెల్లిగా 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 మిమ్మల్ని కూడా జ్ఞానిని చేస్తుంది. ఇది గురువుకి ఆచార్యుడికి ఉండేటటువంటి తేడా. ఆచార్యుని యందు గురువు కూడా ఉంటాడు. అందుకే గుకారస్థంధకారస్తు రుకారస్థం నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే అంధకారం, రు అంటే దాన్ని తీసేయడం. ఎవరు అంధకారాన్ని తీసేస్తాడో ఆయన గురువు అయి ఉంటాడు. అందుకే మీరు చూడండి, ఆ గురువు అన్న మాటకు అసలు అర్థం ఏంటి? గురువు అంటే ఏమిటో తెలుసా అండి? బరువు. నేను యథార్థం చెప్తున్నానండి, మీరు ఇంకోలా అనుకోవద్దు. నేను చెప్తున్నది యథార్థం. గురువు అంటే మహాన్. సంస్కృతంలో మహాన్ అంటే బరువు అయినవాడు, పెద్దవాడు అని. అప్పుడు ఆయన ముందున్నది ఏమిటవుతుంది? లఘువు కదండి. తక్కెట్లో ఇలా పెట్టి పైకెత్తాను అనుకోండి, ఇటు పక్కన కిందగా వాలింది. ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు? బరువు. తేలిపోయింది ఏమిటి? లఘువు. గురువు ముందున్నవన్నీ ఏమిటి? లఘువులు. అంటే ఆయనలో ఉన్నటువంటి మాహాత్యాన్ని, ఆయనకున్నటువంటి వైభవాన్ని, ఆయనకున్న విద్యని తెలుసుకుని ఆయన స్థాయిని పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు, ఆయన కన్నా అనుభవంలో, ఆయన కన్నా జ్ఞానంలో చిన్నవాళ్ళు ఆయన ముందుండి నేర్చుకుంటూ ఉంటారు ఆయన వెనక నుండి. అంతకన్నా పెద్దవాడై ఆయన వాళ్ళకన్నా అగ్రస్థానంలో ఆయన కూర్చుంటాడు. అందుకుని కదా సభలో చెప్పేవాడిని ఎత్తు మీద కూర్చోబెట్టి వినేవాళ్ళు కింద కూర్చుంటారు. అందుకు కారణం. లేకపోతే ఎందుకంటే నాకు ఈ ఎత్తుపీట. గురువు అంటే అది బరువు. అంతేకాని ఈ సభలో ఎవరైనా నాకన్నా బరువు అయిన వాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రం చేత నాకు ఆయన గురువు అని చెప్పడానికి వీలుండదు. నాకన్నా చాలా ఎండిపోయిన వ్యక్తి ఎవరో ఈ సభలో కూర్చుని ఉండొచ్చు. నాకు తెలియక ఆయన కింద కూర్చుంటే నేను పైన కూర్చుని ఉండొచ్చు. ఆయన మహావిద్వాంసుడై ఉండొచ్చు. అప్పుడు ఆయన గురువే, ఆయనే గురువు, నేనే లఘువు ఆయన ముందు. దేని చేత బరువు గురువు? బాహ్యమునందు బరువు కాదు, లోపల ఈశ్వరుణ్ణి వహించి బరువు. లోపల ఈశ్వరతత్వాన్ని తెలుసుకుని బరువు. ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం ఒక్కటే మనుష్య జన్మకి ప్రయోజనం కనుక ఆ బరువు నీకు లేదు కనుక నువ్వు లఘువు. ఇప్పుడు ఈ బరువు ఆయన మొయ్యలేనిది కాదు, ఆయన పంచిపెట్టే బరువు. ఆయన ఏం చేస్తాడంటే తన విజయంతో తనకి లుబ్ధత్వం ఉందనుకోండి, వాడు గురువు కాడు. నేను ఎందుకు చెప్పాలండి అన్నాడు అనుకోండి, ఆయన గురువు కాడు. ఇహ చెప్పకుండా ఉండలేక చెప్పేస్తుంటాడు అనుకోండి, ఆయన గురువు. మీరు పట్టుకున్నారో లేదో నేను అన్నమాట. ఆవు గడ్డి తింటుంది. ఎక్కడ తింటుంది? త్రాచుపాములు పడుకుని ఉన్నటువంటి పుట్ట మీద మొలిచినటువంటి లేత గడ్డిని తింటుంది. వరవడితో ప్రవహిస్తున్నటువంటి నదికి జాగ్రత్తగా నించుని మోర చాపి ఆ నీళ్లని తాగుతుంది. తనని నక్కలు కుక్కలు పీకకుండా జాగ్రత్తగా చూసుకుంటూ రక్షించుకుంటుంది. గబగబ గబగబా తినేసి సురక్షిత స్థానంలోకి వచ్చి కూర్చుని గబగబా తిన్న పదార్థాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని మళ్ళీ బాగా నవిలి మళ్ళీ మింగుతుంటుంది. నెమర వేసిందంటారు. ఇంత కష్టపడితే చెంబుడు పాలు వస్తాయి. ఇంత కష్టపడి తయారు చేశానే ఈ పాలు, నేను ఎందుకు ఇవ్వాలి నీకు అంటుందా దూడని? దూడ కట్టుకొయ్య నుంచి విప్పగానే పరిగెత్తుకొచ్చి ఆ ఆవు యొక్క శిరములు నోట్లో పెట్టుకుని పొదుగు మీద పువ్వులు ఏం వేయదు, గంగాజలం చల్లదు, ఒక్క గుద్దు గుద్దుతుంది. పొదుగుని 2 గుద్దులు గుద్ది ఆ శిరములను చప్పరించేటప్పటికీ తానింత కష్టపడి సంపాదించుకున్న పాలని 4 శిరములలోంచి వదిలిపెట్టేస్తుంది తాగేమని. గురువుగారు కూడా అంతే. గురువుగారు మాకు ఇది చెప్పరా అండి అని వచ్చి కాళ్ళు పట్టుకునేటప్పటికీ చెప్పకుండా ఉండలేక తాను కష్టపడి నేర్చుకున్నవన్నీ కూడా అవతల వాడికి అర్థమయ్యేట్టు చెప్పాలన్న తాపత్రయంతో 1కి 10 ఉపమానములు చెప్పి కిందకొచ్చి మీకు అర్థమయ్యేటట్టు చెప్పేసిన తర్వాత అమ్మయ్యని చెప్పేశానని కురిసేసిన మబ్బు కృతజ్ఞత కోరకుండా దూదిపింజే వెళ్ళిపోయినట్టు తాను సంతోషంగా వెళ్ళిపోతాడు. ఆ మనసు ఎవరికి ఉందో వాడు గురువు. ఆయన గురువు అనిపించుకుంటాడు. కాబట్టి విద్య ఉంటే గురువు కాడు, విద్యయందు లుబ్ధత్వం లేకుండా ఉండాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా ఈశ్వరుడి గురించి చెప్పడమే నా జన్మకి ధన్యమని చెప్పడంలో మురిసిపోయి సంతోషపడిపోయి తన శరీరము పడుతున్న ఖేదాన్ని కూడా లెక్క పెట్టకుండా చెప్పడమే ప్రయోజనంగా చెప్పేయాలి. కురియడమే ప్రయోజనంగా మేఘం కురిచేసినట్టు అలా చెప్పేవాడెవడో ఆయన గురువు. ఆయన అంధకారమును తీసేస్తాడు.
ఆయన చీకట్లోంచి బయటికి లాగుతాడు. తమసోమా జ్యోతిర్గమయ, చీకట్లోంచి వెలుతురులోకి పైకెత్తుతాడు. అటువంటి గురువు ఆచార్యుడై పైకెత్తచ్చు, ఆచార్యుడు కాకుండా కూడా తన అనుగ్రహంతో పైకెత్తచ్చు. భగవాన్ రమణులు ఎందరినో కేవలం తన దృష్టిపాతంతో అనుగ్రహించారు. అప్పుడప్పుడు ఒక్క మాట అని అనుగ్రహించారు. ఒక్కొక్కసారి ఏమీ మాట్లాడకుండా కేవలం అలా పడుకోవడం వల్ల ఆయన్ని చూసేటప్పటికీ ఎన్నో ప్రశ్నలు అడుగుదామని అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చునేటప్పటికీ అనుమానాలన్నీ తీరిపోయేవంతే. గురువు నోటితో మాట్లాడక్కర్లేదు. ఆ మాటకు వస్తే దక్షిణామూర్తి మాట్లాడారా? మౌనవ్యాఖ్య దక్షిణామూర్తి మాట్లాడలేదు. గురువు అనుగ్రహించడం కూడా చమత్కారంగా ఉంటుంది. గురువు అన్ని వేళలా ఒక్కలాగే అనుగ్రహించక్కర్లేదు శిష్యుణ్ణి. ఒక్కొక్కసారి హస్తమస్తక సంయోగం చేసి అనుగ్రహిస్తారు, తల మీద చెయ్యి పెట్టి దీక్ష ఇస్తారు. ఒక్కొక్కసారి వేరొక రకంగా కన్నులతో బాగా చూసి నయన దీక్ష అని దీక్షనిస్తారు. ఇలా అనేక రకాలుగా ఉంటాయి గురువిచ్చే దీక్ష. ఒక్కొక్కసారి శిష్యుడు తనకున్నటువంటి విపరీతమైన విశ్వాసంతో గురువుగారు ఇవ్వకపోయినా గురువుగారి దగ్గర దీక్షితుడైపోతాడు, ఆ గురువుగారికి శిష్యుడైపోతాడు. లేవనుకుంటున్నారా మీరు అటువంటి సందర్భాలు? కబీర్ దాస్ గారు ఆయన చరిత్రను ఏం చెప్తారంటే, హిందువుకి పుట్టి మహమ్మదీయుల కుటుంబంలో పెరిగారు అంటారు. ఎక్కడ పుట్టినా మహాత్ములు మహాత్ములే. మహమ్మదీయుల కుటుంబంలో పుట్టినా మనకు వచ్చిన అలరే ఉంది. మహాత్ముడు మహాత్ముడే. ఆయనకి రామానందుల వారి దగ్గర రామనామాన్ని ఉపదేశం పొందాలని కోరిక. రామానందుల వారు సంప్రదాయం ఉన్నవారు. సంప్రదాయం అంటే మీకు చెప్పిన ఆచార్య పురుషులైన కాబట్టి ఆయన సంప్రదాయం చూస్తారు ఉపదేశం చేయాలంటే. మహమ్మదీయుడైనటువంటి కబీర్ దాస్ గారికి రామనామం ఇస్తారా? ఆయన దగ్గర పొందాలని ఈయనకి తాపత్రయం. అంటే ఈయన గురి ఆయన మీద ఉంది, అందుకని గురువుగారు అయ్యారు. మీకు ఎవరి మీద గురి ఏర్పడిందో ఆయనే గురువు అండి. మీ గురికి గురువు అని పేరు. రమణులు చెప్పిన మాట, నేను చెప్పట్లేదు ఈ మాట. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశారు? బ్రాహ్మీ ముహూర్తంలో ఇంకా చీకటి ఉండగా బయలుదేరి అలా నడిచి స్నానానికి వెళ్ళేవారు గంగ ఒడ్డున రామానంద మహర్షి. ఈయన అలా వెడుతున్నప్పుడు గురువుగారు తన మీద కాలు పెడితే గురువుగారు ఇచ్చేటటువంటి దివ్యమైన అనుగ్రహం ఆయన పాదం పెట్టడం. అందుకని ఆ గురువుగారు వెడుతుంటే దారిలో పడుకుంటే ఆయన పాదం తనకి తగులుతుంది కదా అని పడుకున్నారు. రామానందుల వారు ఆ రామనామం తలుచుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ఆ చీకట్లో కింద పడుకున్న కబీర్ దాస్ గారు కనపడలేదు. ఆయన కాలు అనుకోకుండా ఆయన మీద పడింది. అంతటి మహాపురుషులు ఏమంటారు? రామరామ, ఇదేమిటి ఇలా నేను కాలు తగిలింది, ఎవరు పాపం పడుకున్నారు అంటారు కదా. అంతే, దాన్నే రామనామ దీక్షగా స్వీకరించారు. ఒకడు శివశివ అంటాడు, ఒకడు రామరామ, ఏమిటంటే అలా తన్నేశాను అంటాడు కదా. అలాగే అన్నారు ఆయన కూడా. అంతే, కబీర్ దాస్ గారు రామానందుల వారి దగ్గర రామరామ అన్న మాటని దీక్షగా స్వీకరించి నా గురువుగారు రామానందుల వారిని తరించిపోయారు. ఒక్కొక్కసారి గురువుగారు ఇవ్వని దీక్ష శిష్యుడు అలా స్వీకరించి తరించిపోతాడు. అది గురి వలన వస్తుంది, అందువలన శిష్యుడు అవుతాడు. శంకర భగవత్పాదులు ఒకసారి శిష్యుడు అంటే ఏమిటో చూపించాలనుకున్నారు. గంగానదికి ఈవలి ఒడ్డున శంకరాచార్యులు వారు ఉన్నారు, ఆమలి ఒడ్డున పద్మపాదాచార్యులు వారు ఉన్నారు. శంకర భగవత్పాదులు స్నానం చేశారు. బట్ట తడిగా ఉంది. తడిగా ఉన్న బట్టతో ఈవలి ఒడ్డున నించుని అటుపక్కనున్న పద్మపాదాచార్యుల వారిని పిలిచారు. బట్ట పట్టుకురా, కట్టుకోవాలి అన్నారు. పద్మపాదాచార్యుల వారు తలెత్తి చూశారు. అయ్యయ్యో, గురువుగారు తడిసిపోయి ఉన్నారు, బట్ట తడిసిపోయింది, నిలబడి ఉన్నారు. అయ్యో, ఆయనకి ఎంత బాధ కలుగుతోందో తడి బట్టతో నించోవడంలో. నేను అలా తిరిగి వెళ్ళి ఇచ్చేంత వరకు గురువుగారు తడి బట్టలతో నించోడమా? నేను పట్టుకెళ్ళి పొడి బట్టలు ఇచ్చేయాలని ఈత కొట్టినా తడిసిపోతాయి. ఆ బట్టలు పట్టుకుని నేను ఇలా వెళ్ళగలనా వెళ్ళలేనా ఆయన చూడలేదు. మా గురువుగారు ఉన్నారు, మా గురువుగారు నన్ను రక్షిస్తారు, మా గురువుగారికి బట్టలు ఇచ్చేయాలంటే గంగ మీద పరిగెత్తారు. ఆయనకున్న గురిని చూసి గంగా నది ఆయన అడుగులు వేస్తుంటే అడుగుల కింద పద్మములు విప్పింది. విప్పిన పద్మములలో అడుగులు పడి గురువుగారి దగ్గరికి వెళ్ళి బట్టలు ఇచ్చిన వారు కాబట్టి, గురువుగారి మీద అంత గురి ఉన్నవారు కాబట్టి, పాదముల కింద గంగ పద్మములు పట్టింది కాబట్టి ఆయనకి పద్మపాదాచార్యులని పేరు వచ్చింది. అది గురు శిష్య సంబంధం అంటే అంత గొప్పగా ఉంటుంది. శిష్యుడన్నవాడు గురువుని తండ్రి కన్నా తల్లి కన్నా గొప్పగా చూస్తాడు. ఎందుకో తెలుసా అండి? తల్లి తండ్రి జన్మ మాత్రమే ఇస్తారు, గురువు మళ్ళీ జన్మలేని స్థితిని ఇస్తాడు. అందుకే ఇక గురువు గారి రుణం తీర్చుకోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు. ఎవరి రుణమైనా తీర్చుకుంటారు, గురువు గారి రుణం తీర్చుకోలేదు. ఎందుకో తెలుసా అండి? గురువు గారికి మీరేమిస్తారు? నేను పంచెలు చాపిస్తానంటారు,
వ్యోమవత్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అనంతమైన పరబ్రహ్మాన్ని అనుభవించి పరమాత్మగా తాను నిలబడిపోయినటువంటి గురువుకి తానేమీ కోరుకోని గురువుకి పంచనీయగలిగిన నేతగాడు ఇంకా ఈ దేశంలో పుట్టలేదు. ఈశ్వరుడికి పంచేవడం నెయ్యగలడు, గురువుగారికి పంచేవడం నెయ్యగలడు. కానీ నన్ను అనుగ్రహించడానికి ఆయన పొచ్చుకున్నారు అని మీరు ప్రణిపాతం చేయవలసి ఉంటుంది అంతే గురువుగారికి. కాబట్టి అందుకే రుక్మిణీ కళ్యాణంలో భాగవతంలో మహానుభావుడు పోతన గారు రచన చేస్తూ ఓ మాట అంటారు. జలదాతేక్షును తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నన్ను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితి నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగా నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి ఎందు రుక్మిణీదేవి. అగ్నిజ్యోతనుడు కృష్ణ భగవానుడిని తీసుకొస్తే మహానుభావ పుట్టి చచ్చే స్వరూపం ఉన్న వాళ్ళకి ఈశ్వరుణ్ణి తీసుకురాగలిగినటువంటి వాడివి. జలదాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నన్ను నిలువం పెట్టితివి నీ కృపను బ్రతికితిన్. గురువుగారు అనుగ్రహంతో బతికాడు, జ్ఞానం వచ్చింది. నీ కృపను బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకులు కలరే దీనికి నీకు ప్రత్యుపకృతిని చేయంగా నేనేరా. నీకు నేనేం ఉపకారం చేయగలను? చెయ్యలేను, గురువుకు ఉపకారం చేయలేరు. కాబట్టి అంజలి ఘటించద భూసురాన్వయమణి. 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు అహంకార స్థానమైన బుద్ధి 11ంటిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను. అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. కృష్ణ భగవానుడంతటి వాడు సాందీపని మహర్షి గురించి మాట్లాడితే తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అంటాడు. మన గురువు అటువంటి వాడు అంటాడు. ఎప్పుడు బ్రహ్మమును అనుభవించి ఆనందిస్తుంటారు మన గురువుగారు. మన గురువుగారు లాంటి గురువు దొరకడం మన అదృష్టం. గురువుని తలుచుకుంటే శిష్యుడు అలా పొంగిపోవాలని చెప్తుంది శాస్త్రం. అందుకే కడుపున పుట్టిన బిడ్డలకి తండ్రి చచ్చిపోతే గయ వెళ్ళి శ్రాద్ధం పెట్టే అధికారం ఎలా ఉంటుందో గురువుగారు శరీరం వదిలిపెట్టేస్తే గయ వెళ్ళి గురువుగారికి తద్దినం పెట్టే అధికారం శిష్యులకు అలా ఉంటుంది. అంటే శాస్త్రంలో గురు శిష్యుల మధ్య అనుబంధాన్ని ఎంత గొప్పగా చెప్పారో చూడండి. మా గురువుగారని ఎవరైనా అంటే వారు తన కడుపున పుట్టిన బిడ్డలతో సమానం అంతే. నా కొడుక్కి నేను ఎలా ఇంత ప్రసాదం పెట్టాలనుకుంటానో నా శిష్యుడి విషయంలో కూడా నేనంత ఉదారుడనై ఉండాలి. గురువుగారి సంకల్పములే శిష్యులకు శ్రీరామ రక్ష. ఆయన ఒక్కసారి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేశాడా శిష్యుడికి అనుగ్రహం కలుగుతుంది. మహానుభావులు ఈ దేశంలో అలా రక్షించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. వ్యాసరాయల వారు కృష్ణదేవరాయల వారికి కూహు యోగం వస్తే ఆయన శరీరం పడిపోయేటటువంటి సమయం వచ్చేస్తే మళ్ళీ ఇటువంటి చక్రవర్తి పుట్టడని నాయన ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు సింహాసనం దిగిపో, రాయలు అన్న పేరు నేను తగిలించుకుని నేను కూర్చుంటాను సింహాసనం మీద. చక్రవర్తికి ఆపదొచ్చే సమయం వచ్చింది, నువ్వు ఆ సింహాసనం మీద ఉంటే శరీరం పడిపోతుంది, నేను కూర్చుంటాను, నా తేజస్సు చేత నా తపోబలం చేత నన్ను చెనకలేడు యముడు అని ఆయన వ్యాస తీర్థులు వ్యాస రాయలని పేరు మార్చుకుని సింహాసనం మీద కూర్చున్నారు. రాయల వారు సింహాసనం దిగిపోయి రహస్యంగా అంతఃపురంలో ఉండిపోయారు. ఆ కాలం దాటిపోయింది, కుహుయోగం దాటిపోయిన తర్వాత మళ్ళీ రాయల వారికి పట్టాభిషేకం చేసి వెనక్కి వచ్చేసారు. అప్పటి నుంచే వ్యాస తీర్థుల పేరు వ్యాసరాయలైంది. ప్రభువుల్ని కాపాడారు ఈ దేశంలో. అందుకే ఒక్కొక్క గురువు ఒక్కొక్క పీఠాధిపతి పేరు చెప్తే సర్వతంత్ర స్వతంత్ర అంటారు. సర్వతంత్ర స్వతంత్ర అంటే శిష్యుడు వచ్చి 500 రూపాయలు కావాలి గురువుగారు అన్నాడు అనుకోండి, నన్ను అనుగ్రహించాలి అంటే మీరు ఇస్తారా అని అడగడు గురువుగారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి మహాపురుషులు వాళ్ళు పరమేశ్వరుణ్ణి మాత్రమే అడుగుతారు, వెంటనే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడంతే వాళ్ళకి. శంకర భాగవత్పాదులు ఒక బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి నిలబడ్డారు. ఆవిడ కడుపేదరాలు. భవతి భిక్షాందేహి అన్నారు బ్రహ్మచారిగా. ఏమీ లేదు ఇవ్వడానికి, ఎండు ఉసిరికే పట్టుకొచ్చి వేసింది ఆవిడ. ఆవిడ దరిద్రాన్ని చూసి చెలించిపోయారు. అది సర్వతంత్ర స్వతంత్ర అంటే. ఎవరినో పిలిచి ఆవిడికి కొంచెం డబ్బు ఇవ్వండి అనలేదు, వెంటనే ఆయన వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. ఒక్క స్తోత్రం చేసేటప్పటికి బంగారు ఉసిరికలు కురిసేసాయి. అలాగే వేదాంత దేశికులని వైష్ణవ సంప్రదాయంలో మహాపురుషుడైన ఆ వేదాంత దేశికుల యొక్క ప్రతిభని ఆయన కీర్తిని పాడు చేయాలని కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి డబ్బు కావాలని అడగరాని పంపించారు. పెళ్లి చేసుకోవడానికి డబ్బు కావాలంటే ఇవ్వకుండా ఉండకూడదు.
ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆయన దగ్గర ఏముంది, వేదాంత దేశికుల దగ్గర ఏం లేదు పాపం. ఆయన వెంటనే అమ్మవారిని స్తోత్రం చేశారు. అమ్మ అనుగ్రహించమ్మా ఇతన్ని. వెంటనే కనకధార కురిసింది. వేదాంత దేశికులు కనకధార కురిపించారు. ఈ దేశంలో సర్వతంత్ర స్వతంత్రులైనటువంటి స్థాయికి, పరమేశ్వరుడితో మాట్లాడి అనుగ్రహింప చేయగలిగిన స్థితికి గురువులు ఎదిగారు. ఆయుర్దాయాన్ని కృపచేశారు. నడిచే దేవుడని పేర్గాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒకానొకప్పుడు ఎక్కడో పల్లెటూరులో ఉంటే ఆయన్ని నమ్ముకున్న కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా మా నాన్నగారికి షష్ఠి పూర్తి తలపెట్టాం, మా అమ్మగారు కోమాలో ఉన్నారు, బ్రతకరు అని డాక్టర్లు చెప్పేశారు, అయినా మీ మీద నమ్మకంతో వచ్చాను, నన్ను అనుగ్రహించాలన్నారు. పరమాచార్య ఏమీ మాట్లాడలేదు. ఓ అరిటాకు వేయమని అరిటాకు మీద నిలబడి కాసేపు గెంతారు. ఆయన ఒంటికున్న విభూతంతా దాని మీద పడింది. ఈ విభూతి పట్టుకెళ్ళి మీ అమ్మ నోట్లో వెయ్యి అన్నారు. విమానం వెళ్ళిపోతుంది ఈ పాటికి అన్నాడు అతను. వెళ్ళదు, నువ్వు వెళ్ళన్నారు. ఆ విభూతి తీసుకుని కారు వేసుకుని వెళ్ళాడు. వెళ్ళవలసిన విమానం వెళ్లకుండా అలాగే ఉంది. ఇతను ఎక్కాడు, విమానం ఎగిరింది. డాక్టర్లు అన్నారు ఆవిడ కేవలం వెంటిలేటర్ మీద ఉంది, ఆవిడ ప్రాక్టికల్లీ షీఈస్ డెడ్, చనిపోయింది ఆవిడ. ఆవిడ నోట్లో విభూతి వేస్తే లేవడం ఏమిటన్నారు. మాకు ఆయన మీద ఉన్న నమ్మకం అటువంటిదని పరమాచార్య స్వామి వారి ఒంటి నుంచి రాలిన విభూతిని తీసి ఆయన తల్లి నోట్లో వేశాడు. అంతే. ఆ తల్లి వెంటనే లేచి, ఏమిటా ఇదంతా, ఎందుకు ఇక్కడ ఉన్నానండి. యథార్థంగా జరిగిందండి నేను చెప్పిన సంఘటన. సంవత్సరం తర్వాత ఆ పిల్లాడు మళ్ళీ కామకోటి పీఠానికి వెళ్ళాడు పరమాచార్య స్వామి వారి దగ్గర. మా అమ్మగారండి అన్నాడు. నాకు తెలుసు, వెళ్ళిపోయింది ఆవిడ ఫలానా రోజు. ఎలా, ఎవరు చెప్పారన్నారు. నేను కామాక్షిని అడిగింది. ఇంకొక ఏడాదిగా ఆవిడికి ఆయుర్దాయం, షష్ఠి పూర్తి సంవత్సరం పూర్తయ్యే వరకుగా వెళ్ళిపోతుంది. పరమేశ్వరుణ్ణి ప్రార్థించి శిష్యులకి ఆయుర్దాయాలు ఇచ్చినటువంటి గురువులు ఉన్నారు. ఈ దేశ వైభవం అంతా గురువైభవమే. ఆ గురువుల పాదములే ఈ జాతికి శ్రీరామ రక్ష. అందుకే మనం గురు పూర్ణిమని అంత అందంగా, అంత పవిత్రంగా, అంత కృతజ్ఞతతో మనం చేసుకోవలసి ఉంటుంది. అందుకే ఇవాళ అందరూ కూడా ఒక మాట చెప్పాలంటారు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. ఆయన 4 ముఖములు లేనటువంటి బ్రహ్మ, ఒక్క ముఖంతో ఉన్న బ్రహ్మ వ్యాస భగవానుడు. 4 బాహువులు లేకుండా 2 బాహువులతో ఉన్న విష్ణువు, 3వ కన్ను లేని పరమేశ్వరుడు మా స్వామి అయిన భగవాన్ బాదరాయణుడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వ్యాసుడి ఇందలా అనువర్తిస్తుంది. కాబట్టి అటువంటి వ్యాసుడు వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఆయన వైభవం ఏమిటో చెప్పడానికి ఈ శ్లోకం చెప్తుంటారు. ఆయన వ్యాసం వసిష్ఠనప్తారం, వశిష్ఠ మహర్షి యొక్క మునిమనవడు. శక్తేః పౌత్రమకల్మషం, శక్తి మహర్షి యొక్క మనవడు. పరాశరాత్మజం, పరాశర మహర్షి యొక్క ఆత్మజుడు. వందే, ఆయనకి నమస్కరిస్తున్నాను. శుకతాతం, శుకమహర్షి యొక్క తండ్రి. సంస్కృతంలో తాతం అంటే తండ్రి. శుకతాతం తపోనిధిం, తపోనిధి అయిన ఆ వ్యాసుడికి నేను నమస్కరించుతున్నాను. మహాభారతాన్ని ఇచ్చినటువంటి ఆ వ్యాసుడు ఉన్నాడే, నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే అని ఆయనకి నమస్కారం చేస్తారు ఇవాళ. కాబట్టి ఇంతకన్నా నేను మీ సమయాన్ని ఎక్కువ తీసుకోవడం బాగుండదు. ఇప్పటికే 9:35 అయిపోయింది. నాకు ప్రాణం. నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. నా జీవితంలో నా కొడుకు పెళ్లి రోజు కన్నా, నా కూతురు పెళ్లి రోజు కన్నా నాకు అత్యంత ఇష్టమైన రోజు ఏదంటే గురు పౌర్ణమి. నేను ఇవాళ రోజు ఉదయం స్నానం చెయ్యగానే వెళ్ళి మా గురువు గారి పాదాల మీద నా తల పెట్టి నమస్కరించి వారిని సత్కరించుకుని వస్తాను. ఈశ్వర శాసనము నీడు మానదు అంటాడు పరీక్షిత్తు భాగవతంలో. భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు వీరద్ధిన్ ప్రసాదింపరే అంటాడు. ఏమి చిత్రం అసలు! కాకినాడ పట్టణంలో గురు పౌర్ణమి అంటే ఇవాళ పెద్ద ఊరిరిగింపు, ఒక మహాత్ముడికి సత్కారం ఎంత గొప్పగా ఉంటుందో. అటువంటిది ఆశ్చర్యకరంగా ఏమరపాటుతో చూసుకోకుండా పొరపాటున హైదరాబాద్కి డేట్లు ఇచ్చేటప్పుడు గురు పూర్ణిమతో కలిపి ఇచ్చేశాను. ఇచ్చేసిన తర్వాత చూశాను గురు పౌర్ణమి హైదరాబాద్ వెళ్ళిపోయింది అని. ఓ, ఇది ఈశ్వర శాసనం.
ఈ సంవత్సరం గురు పౌర్ణమికి నువ్వు హైదరాబాదులో ఉండు అని సర్వేశ్వరుడి శాసనం. ఎక్కడుంటే నా గురువుకి నేను నా మనసా నమస్కరించలేనా? మా గురువుగారి పాదములకు నా శిరస్సు తాటించి నమస్కారం. గురు పౌర్ణమి పొంగిపోవలసిన రోజు. అందరూ తప్పకుండా ప్రతి ఇంట్లో వ్యాస భగవానుడికి గురువుకి నమస్కరించవలసిన రోజు. అటువంటి గురుస్వరూపమైనటువంటి సాయిబాబా గారి యొక్క సంస్థానం ఈ దేవస్థానం. సంకల్పమాత్రం చేత అనుగ్రహించగలిగిన స్వరూపాలు గురుస్వరూపాలు. అన్ని ఆచార్య స్వరూపాలే అవ్వక్కర్లేదు, గురుస్వరూపంగా అనుగ్రహిస్తాయి. కాబట్టి అటువంటి గొప్ప సన్నిధానంలో మనం ఉన్నాం. చాలు, ఇంకింతకన్నా ఎక్కువ చెప్తే మీరు ఆఫీసులకు వెళ్ళాలి, ఇళ్ళకి వెళ్ళాలి, వీడేమిటి పట్టుకుంటే వదిలిపెట్టడు, ఇలా పీకేస్తుంటాడని మీరు అనుకుని భయపడతారు. కాబట్టి ఇక్కడతో నా ప్రసంగాన్ని పూర్తి చేస్తూ మనందరం కలిసి ఒక్కసారి వ్యాస భగవానుడికి నమస్కారం చేద్దాం. నేనంటాను, మీ అందరూ కూడా 2 చేతులు జోడించి అనండి. సాయిబాబా గారు ఎంతో సంతోషిస్తారు. వీళ్ళందరూ వ్యాసుడికి నమస్కరించారు, ఇది కదరా సంస్కారం అంటే. కాబట్టి అందరూ అనండి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. సాయంకాలం 7 గంటలకే కదమ్మా షట్పదీ స్తోత్ర వ్యాఖ్యానంలో కలుసుకుందాం. అందులో ఇవాళ అద్భుతం దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవభయఖేదచ్చిదే వందే. 2వ శ్లోకం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.